మన బాడీలో టెంపరేచర్ ఎలా చెక్ చేస్తారు? థర్మామీటర్‌తో. బట్ ఫ్యాక్టరీస్‌లో ఉండే పెద్ద పెద్ద ఫర్నేసెస్‌కి టెంపరేచర్ ఎలా చెక్ చేస్తారు? అండ్ ఒక్కో కంపెనీకి ఒక్కో టెంపరేచర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ తీసుకుందాం. ఇప్పుడు ఆ స్టీల్‌ని మెల్ట్ చేయాలి. మెల్ట్ చేసిన దాన్ని మౌల్డ్స్ చేయాలి. సో, వీటన్నిటికి డిఫరెంట్ టెంపరేచర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్ చెక్ చేయడానికి మనం ఒక మనిషిని పంపించలేం గదా! చాలా డిగ్రీస్ టెంపరేచర్ ఉంటదక్కడ. అందుకోసమని టెంపరేచర్ సెన్సార్స్‌ని యూజ్ చేస్తాయి కంపెనీస్. దీనివల్ల లోపల ఎంత టెంపరేచర్ ఉందో తెలుస్తుంది. అండ్ వాళ్ళ రా మెటీరియల్‌ని హీట్ చేయాలంటే వాటికి కూడా వేరే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, అవన్నిటి కోసం వాళ్ళకొక టెంపరేచర్ సెన్సార్, హీటింగ్ సిస్టమ్స్ అనేవి కావాలి. ఎగ్జాక్ట్‌లీ టెంపరేచర్ సెన్సార్స్ అండ్ హీటింగ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ దట్ టు క్లయింట్ స్పెసిఫిక్ కస్టమైజ్ చేయడంలో టెమ్సన్స్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా లిమిటెడ్ ఉంది. అండ్ ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓతోనొచ్చింది. అండ్ ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చో లేదో తెలుసుకునే ముందు బిజినెస్ మోడల్ ఏంటి, రెవెన్యూ ఏంటి, ఫైనాన్షియల్స్, ట్రెండ్స్, రిస్క్ అన్ని వీడియోలో కవర్ చేస్తాను. నమస్తే, నేను మీ సిఏ శరజ్యోత్స్న. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, ఇంతకుముందు అనుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. లెట్స్ అజ్యూమ్ ఒక స్టీల్ కంపెనీ ఉంది. అండ్ ఆ కంపెనీలో టెంపరేచర్ చెక్ చేయాలి అంటే ఒక సెన్సార్ ఉండాలి. ఆ ఫర్నేస్ ఎంత హీట్‌లో ఉంది, మెల్ట్ అయిన మెటల్ ఎంత టెంపరేచర్‌లో ఉంది అని ఒక మనిషిని పంపి చెక్ చేయలేము. సో, మనకి ఒక టూల్ కావాలి. అదే టెంపరేచర్ సెన్సార్. ఇప్పుడు ఆ మెల్ట్ అయిన స్టీల్‌ని మౌల్డ్స్‌గా చేయాలి అంటే మళ్ళీ ఒక హీటింగ్ ఎక్విప్‌మెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమ్మర్షన్ హీటర్స్ లాంటివి. అవి కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఆ స్టీల్ ప్లాంట్‌లో సెన్సార్స్, హీటింగ్ ఎక్విప్‌మెంట్, కంప్యూటర్స్, పవర్ ఎక్విప్‌మెంట్ ఇవన్నీ అలైన్ అయ్యి ఉండాలి అంటే నార్మల్ కేబుల్స్ కాదు, స్పెషలైజ్డ్ కేబుల్స్ ఉండాలి. ఆ కేబుల్స్‌ని కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో, దీన్ని బట్టి కంపెనీకి 3 బిజినెస్ వెర్టికల్స్ ఉన్నాయని అర్థమైంది. ఫస్ట్ వన్ టెంపరేచర్ సెన్సార్, సెకండ్ హీటింగ్ సొల్యూషన్స్ అండ్ థర్డ్ కేబుల్స్. సో, కస్టమర్‌కి కంప్లీట్ ఎకోసిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది ఇది. అండ్ దట్ టు కస్టమైజ్డ్. అండ్ ఇదొక నిష్ బిజినెస్ మోడల్ అని చెప్పాలి. సో, ఒక కస్టమర్ ఇలాంటి కంపెనీ ప్రొడక్ట్స్‌ని యాక్సెప్ట్ చేయాలంటే టెస్టింగ్, ప్రొడక్ట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉండాలి. అండ్ వాటన్నిటి కోసం ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ టెమ్సన్స్ ఇండియా కూడా 1990లో ఎస్టాబ్లిష్ అండ్ ఇండస్ట్రీలో 36 ఇయర్స్‌గా ఉంది. కరెంట్‌లీ కంపెనీకి 15 మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ అందులో 10 ఇండియాలో ఉంటే 5 అబ్రాడ్‌లో ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ సైజ్ చూస్తే ఇండియాలో కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ టెంపరేచర్ సెన్సార్ సెగ్మెంట్‌లో ఆల్మోస్ట్ 11% షేర్ ఉంది. అండ్ నాన్ కాంటాక్ట్ టెంపరేచర్ సెన్సార్ సెగ్మెంట్స్ చూస్తే 21% మార్కెట్ షేర్ ఉంది. అండ్ కంపెనీకి స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది విత్ 3800+ కస్టమర్స్ అక్రాస్ ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్స్, డిఫెన్స్, రెన్యూబుల్స్, మెటల్స్ ఎక్సెట్రా. అండ్ టాప్ 10 కస్టమర్స్ 19% ఆఫ్ ది రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఆర్హెచ్పి డాక్యుమెంట్ చూస్తే వీళ్ళ టాప్ 20 కస్టమర్స్ యావరేజ్ రిలేషన్షిప్ 10 ఇయర్స్ ఉంది. సో, వీళ్ళకి డైవర్సిఫైడ్ కస్టమర్ బేసే కాకుండా లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ప్రాజెక్ట్ సెటప్ మాత్రమే కాకుండా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లెట్స్ అజ్యూమ్ ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ సెన్సార్స్ నుంచి మొదలు పెడితే కేబుల్ సెటప్ వరకు అన్ని కంపెనీయే చూసుకుంటుంది. అండ్ రెవెన్యూ మిక్స్ చూస్తే కూడా ప్రాజెక్ట్ సెటప్కి 68% రెవెన్యూ డ్రైవ్ అయితే 32% వీళ్ళ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ నుంచి డ్రైవ్ అయింది. సో, మనం చూస్తే సెటప్ కాస్ట్ అనేది వన్ టైం రెవెన్యూ జనరేట్ చేసిన సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వల్ల వీళ్ళకి రికరింగ్ బిజినెస్ అవుతూ ఉంటుంది. సో, క్విక్ గా ఫైనాన్షియల్ రివ్యూ చూద్దాం మనం. రెవెన్యూ వచ్చేసి FY 24-25 కంపేర్ చేస్తే 38% గ్రో అయింది. అండ్ FY 26కి 445 crores రెవెన్యూ జనరేట్ అయింది, విచ్ ఇస్ 18% గ్రోత్. సో, మీరు FY 24కి 25 కంపేర్ చేస్తే రెవెన్యూ మోర్ దాన్ డబుల్ అయింది. ఎందుకంటే మీరు 25లో మ్యారథాన్ హీటర్స్ అనే కంపెనీతో అమాల్గమేట్ అయ్యారు. సో, అమాల్గమేషన్ బెనిఫిట్స్ అనేవి 25లో అయ్యాయి. అందువల్ల రెవెన్యూ డబుల్ అయింది. ఎబిటా చూస్తే యాజ్ ఆన్ FY 26 113 crores ఉంది. సో, వీళ్ళ ఎబిటా మార్జిన్ అనేది 21-25% మధ్యలో రేంజ్ లో ఉంది. అండ్ ప్యాట్ చూస్తే యాజ్ ఆన్ FY 26 71 crores ఉంది. సో, వీళ్ళ ప్యాట్ మార్జిన్ వచ్చేసి 14-15% మధ్యలో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ అడ్జస్టెడ్ ప్యాట్ చూస్తే యాజ్ ఆన్ FY 26 75 crores ఉంది. ఈ అడ్జస్టెడ్ ప్యాట్ ఏంటంటే వీళ్ళ అమాల్గమేషన్ వల్ల ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది అక్వైర్ చేసుకున్నారు. సో, దాని అమోర్టైజేషన్ వల్ల అడ్జస్ట్ చేస్తారు. నెక్స్ట్ వర్టికల్ వైజ్ రెవెన్యూ చూస్తే సో టెంపరేచర్ సెన్సింగ్ నుంచి 60% రెవెన్యూ ఉంటాయి FY 24కి. అదే FY 25కి 46% ఉంది. అండ్ FY 26కి 45% ఉంది. అండ్ ఎలక్ట్రిక్ హీటింగ్ నుంచి చూస్తే 4% నుంచి 16%కి జంప్ అయింది బికాస్ ఆఫ్ ద అమాల్గమేషన్. అండ్ స్పెషలైజ్డ్ కేబుల్స్కి వచ్చేసరికి 35% నుంచి 36% గ్రో అయింది. అండ్ 35%కి నెక్స్ట్ ఇయర్ ఉంది. సో, వీళ్ళ మేజర్ రెవెన్యూ బిజినెస్ వర్టికల్ వచ్చేసి టెంపరేచర్ సెన్సర్స్, ఫాలోడ్ బై కేబుల్స్ అండ్ ఫాలోడ్ బై హీటింగ్ ఎక్విప్మెంట్స్. అండ్ ఇండస్ట్రీ వైజ్ కస్టమర్ మిక్స్ చూస్తే పెట్రోకెమికల్ అండ్ మెటల్ మేజర్ కాన్సన్ట్రేషన్ ఉంది విత్ 41% కాన్సన్ట్రేషన్. ఇది ఒక రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ గ్రోత్స్లో అయినా క్యాపిటల్ ఎక్స్పాన్షన్స్ లేకపోయినా
ఈ కంపెనీ పైన ఎఫెక్ట్ పడుతుంది. జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ చూస్తే కంపెనీ ఇండియాలోనే కాకుండా 80+ కంట్రీస్‌లో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ, సౌత్ కొరియా, ఇండోనేషియా, జర్మనీ, పోలాండ్. అండ్ ఈ కంపెనీస్‌లో ఆపరేట్ చేయడం కోసం కంపెనీస్ సబ్సిడరీస్ అండ్ జేవీస్‌ని సెటప్ చేసింది. కంపెనీకి 814 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ 11 పేటెంట్స్ ఉన్నాయి. అండ్ కంపెనీ FY 26లో అప్రాక్సిమేట్లీ 6 crores R&D ఎక్స్పెండిచర్ చేసింది. క్విక్‌గా ఐపీఓ డీటెయిల్స్ చూద్దాము. ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి 20th August అండ్ క్లోజ్ డేట్ వచ్చేసి 24th August. లిస్టింగ్ డేట్ టెంటేటివ్లీ August 28th అంటున్నారు. అండ్ ఫేస్ వాల్యూ ₹4 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹285 to $300 మధ్యలో ఉంది. అండ్ లాట్ సైజ్ 50 షేర్స్. సో మినిమం అప్లికేషన్ ప్రైస్ వచ్చేసి 15,000 అండ్ రీటైల్ కోటాలో 35% ఉంది. అండ్ లిస్టింగ్ వచ్చేసి BSE అండ్ NSE రెండిట్లో ఉంది. అండ్ టోటల్ ఐపీఓ సైజ్ చూస్తే 650 crores, అందులో 555 crores ఆఫర్ ఫర్ సేల్, అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అండ్ ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు. అండ్ ఈ అమౌంట్ కంపెనీకి అయితే రాదు. బ్యాలెన్స్ 95 crores ఏదైతే ఉందో అది ఫ్రెష్ ఇష్యూ. సో 85% OFS ఉంది అండ్ జస్ట్ 15% మాత్రమే ఫ్రెష్ ఇష్యూ. సో వచ్చిన ఐపీఓ అమౌంట్ని కంపెనీ ఏం చేస్తుంది? ఫస్ట్ థింగ్, వాళ్ళు క్యాపెక్స్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. సో క్యాపిటల్ స్పెండ్స్ అవుతున్నాయి అండ్ మేజర్ పోర్షన్ అప్రాక్సిమేట్లీ 55 crores డెట్ రీపేమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే అసెట్స్ అనేవి 271 నుంచి 551 crores గ్రో అయింది ఫైనాన్షియల్ ఇయర్ 24 వర్సెస్ 25. అండ్ దెన్ 661 crores. మేజర్గా చూస్తే మన అమాల్గమేషన్ అసెట్స్ వల్ల గ్రో అయింది. అండ్ ఈక్విటీ బేస్ కూడా పెరిగింది. అండ్ ఇన్వెంటరీ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. రిసీవబుల్స్ కూడా పెరుగుతుంది. అండ్ కంపెనీకి కరెంట్లీ 78 crores బారోయింగ్స్ ఉన్నాయి. దాన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం చూస్తే అండ్ కంపెనీ ROE చూస్తే 20% నుంచి 14% అయింది. దెన్ ఇట్ ఫెల్ టు అప్రాక్సిమేట్లీ 13.5%. అండ్ కంపెనీ ROCE చూస్తే ఇట్స్ మెయింటైనింగ్ 21 to 23%. అడ్జస్టెడ్ ROE ఎందుకు ఉందంటే కంపెనీ అమాల్గమేట్ అవ్వడం వల్ల ఈక్విటీ బేస్ అనేది పెరిగింది. అండ్ నెట్వర్త్ అనేది బిఫోర్ అమాల్గమేషన్ 181 crores ఉంటే అది ఆఫ్టర్ అమాల్గమేషన్ 431 crores రీచ్ అయింది. అండ్ మీరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఇన్వెంటరీ అండ్ రిసీవబుల్స్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి. సో దీనివల్ల మన నెట్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఏవైతే ఉందో అది 210 days ఉంది. సో విచ్ ఇస్ లైక్ ఎ రిస్క్, ఎందుకంటే మన క్యాష్ ఏదైతే ఉందో 210 days వరకు టైఅప్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన మేజర్ మెట్రిక్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. సో FY 24కి 37.09 ఉంటే FY 25కి 54 crores ఉంది అండ్ FY 26కి 42 crores ఉంది. సో వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్ డేస్. నెక్స్ట్ ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు లేదా అనేది వాల్యుయేషన్ చూద్దాము. కంపెనీ PE వచ్చేసి 36 times ఉంది. సో మనం అప్లై చేయాలా వద్దా అనేది చూడాలంటే పియర్ కంపారిజన్ చూడాలి. సో యాజ్ సచ్ RHPలో కంపెనీ పియర్స్ ఏమీ లేదు, వీళ్ళ కాంపిటీటర్స్ ఏమీ లేరు అన్నారు. ఎందుకంటే ఇది ఒక కస్టమైజ్ సొల్యూషన్స్ ఇస్తుంది కాబట్టి వీళ్ళకి ఎగ్జాక్ట్లీ యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయడానికి పియర్స్ లేరు. బట్ స్టిల్ 2 మేజర్ ప్లేయర్స్ ఉన్నారు ఇలాంటి బిజినెస్లో కాదు, బట్ స్టిల్ లిటిల్ క్లోజర్ టు దేర్ అదర్ బిజినెస్ వర్టికల్స్. సో అందుకోసమని కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ సేల్జర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కంపేర్ చేస్తే వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ CAGR 32% ఉంటే PE 36 ఉంది. అండ్ కార్డ్స్ కేబుల్స్ లిమిటెడ్ CAGR 44% ఉంటే వాళ్ళ PE 12 ఉంది. అండ్ సేల్జర్ ఎలక్ట్రానిక్స్ 14% CAGRతో 23 PE ఉంది. సో వీళ్ళ PE 36 ఉంది. సో CAGR 32%తో చూస్తే రీజనబుల్లీ వాల్యూడ్ అనే చెప్పొచ్చు. బట్ అప్లై చేసే కన్నా ముందు మనం రిస్క్ ఏంటో చూసుకోవాలి కదా. సో మేజర్ రెవెన్యూ అంతా కూడా వన్ టైం ప్రాజెక్ట్స్ నుండే వస్తుంది. సో ఇది రిపీటేటివ్ లైన్ కాదు. అండ్ వీళ్ళ కస్టమర్స్కి హ్యూజ్ కెపెక్స్ రిక్వైర్మెంట్ ఉంటేనే ఈ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఈ బిజినెస్కి లాంగ్ క్వాలిఫికేషన్ సైకిల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కంపెనీకి ఉన్న వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. పాజిటివ్ సైడ్స్ చూస్తే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉంది విత్ లాంగ్ కస్టమర్ రిలేషన్షిప్. అండ్ ఈ కంపెనీ ఏదైతే బిజినెస్ సెక్టార్లో ఉందో ఆ బిజినెస్ FY 30 వరకు చూస్తే 16% CAGRతో గ్రో అవుతుంది. సో ఇదండి కంపెనీ IPO డీటెయిల్స్. ఎవ్రీథింగ్ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు వాల్యూ యాడ్ అయింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని హైప్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఈ IPOకి అప్లై చేస్తున్నారో లేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి.